कार्पण्यदोषोपहतः स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छ्रेयस्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्. రెండో అధ్యాయంలోన అర్జునుడు ఆ అడిగిన ఈ చెప్పిన ఈ శ్లోకం అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ముందు అధ్యాయంలోన విషాద యోగంలోన రెండు వ్యతిరేకంగా చెప్పారు. ఒకటి జ్ఞానపరంగా ప్రశ్నించారు, ఇంకోటి అజ్ఞానపరంగా ప్రశ్నించారు. అందువలన తనకి తానే సందేహం కలిగింది. ఏమని? కార్పణ్య దోషో అపహత స్వభావ, నాకు స్వల్ప బుద్ధి, పిరికితనము, సంకుచిత బుద్ధితో కూడుకున్న నేను ఏదేదో వాగేస్తున్నాను, ఏదేదో చెప్పేస్తున్నాను. కార్పణ్య దోషో అపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేతాహ. జ్ఞానంతో కూడుకుని అజ్ఞానాన్ని తొలగించే ఆ జ్ఞానంతో కూడుకుని మీకు నాకు జ్ఞానం లేదు, ఏదో చెప్తున్నాను. ఒక్కోసారి జ్ఞానం మాట్లాడుతున్నాను, ఇంకోసారి అజ్ఞానం మాట్లాడుతున్నాను. ఈ ధర్మ సమూఢ చేతాహ అంటే అజ్ఞానంతో కూడుకుని ధర్మ లేని ఆ జ్ఞానం లేని స్థితిలో అడుగుతున్నాను. పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢ చేతాహ, తమరిని నేను అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను. యశ్రేష్య నిశ్చితం బ్రూహి తన్మే, ఏది నాకు శ్రేయస్కరమో అది మీరు నిశ్చయించి చెప్పండి. నేనేదో చెప్పానని మీరేదో ఊహించుకోవద్దు, లేకపోతే నమ్మేయవద్దు. మీకు తెలుసు ఏది నాకు శ్రేయస్కరమో అది మీరు నిశ్చయించి నాకు చెప్పండి. ఏ శ్రేష్య నిశ్చితం బ్రూహి తన్మే, నాకు చెప్పండి. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. ఈ ఆఖరి చరణం చాలా ఇంపార్టెంట్. శిష్యస్తేహం, నేను తమకి శిష్యుడుగా, శిష్యస్తేహం సాధిమాం, నన్ను శాసించండి, త్వాం ప్రపన్నం, నా యందు అనుగ్రహించి మీరు ప్రసన్నత చెంది నా యందు అనుగ్రహించి నన్ను శిష్యుడిగా చేర్చుకొని నన్ను శాసించండి, మీరు ఏది చెప్పినది చేస్తానన్నారు. ఇది బ్రహ్మ విద్యకు అలా మొట్టమొదటి ఫౌండేషన్. ఇది చాలా గొప్పది. ఇది అంటే ఒకసారి ఈ విద్య ఎవరైతే నేర్చుకున్నారో, నేర్చుకున్న తర్వాత ఏంటంటే శిష్యుడు గురువు దగ్గర సాగిలబడి ఉండాలి. ఎందుకు? ప్రతిదీ కూడా ఏంటంటే గురువు చెప్పినది వినటానికి సిద్ధపడి ఉంటే గురువు చెప్పిన ధర్మము, ధర్మ సూక్ష్మాలన్నీ తనకి వంట పడతాయి, ఎక్కుతాయి. లేకపోతే ఉంది తనలో ఉన్న అహంకారం అనే ఉన్నది ప్రవేశించింది అనుకోండి, ఆ చెప్పినవన్నీ కూడా అవి తనకి ఎక్కవు. రెండోది ఏమిటంటే ఆ గురువు చెప్పిన సమయంలో తన మనసు ఇంకెక్కడో పనిచేస్తుంది. ఎక్కడో పనిచేసినప్పుడు ఈ గురువు చెప్పిన ఈ ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు గాలిలో ఎగిరిపోతాయి. అందువల్ల గురువు యందే నిరంతరము తదేక దృష్టితో నా గురువు ఏ వాక్కు పలుకుతారో ఆ వాక్కుని గురు పరంపర నుంచి వస్తుంది. ఆ పరంపర నుంచి వచ్చిన వాక్కుని వినటానికి సిద్ధపడి సాధిమాం త్వాం ప్రపన్నం, ఓ గురుదేవ, నేను మీ శిష్యుడిగా నన్ను వరించండి, నేను వరిస్తున్నాను. అంటే నేను మిమ్మల్ని శిష్యుడిగా చేర్చుకోండి, చేర్చుకుని నన్ను ప్రసన్నుడివై అనుగ్రహించి నాకు చెప్పండి ఏది నిశ్చితమైనదో అని చెప్పారు. ఇది బ్రహ్మ విద్యలోన చాలా మందికి ఈ విషయం తెలియదు. విద్య నాట్ ఓన్లీ బ్రహ్మ విద్య, ఏ విద్య అయినా సరే, లౌకిక విద్యలైనప్పటికీ కూడా గురువు దగ్గర వినయ విధేయతతో కూడుకున్న వాడికే విద్య వస్తుంది. అది మన అనుభవం, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎప్పుడైతే ఈ విధంగా శిష్యుడి యొక్క వినయ విధేయతలు ఉన్నాయో గురువుకి తన తాలూకా ఆ ఆనందంలో ఏంటంటే పెళ్ళుబుకిపోతుంది. తన తాలూకా జ్ఞానం అంతా కూడా పెళ్ళుబుకిపోతుంది. తల్లి రొమ్ము నుంచి పాలు శిష్యుడికి చంటి బిడ్డకి ఎలాగైతే ప్రేమతో పాలు చేజార్చుతుందో, అంటే జారబిడుస్తుందో, తనకి ఎప్పుడైతే కారుస్తుందో ఆ విధంగా ఏంటంటే గురువు తన తాలూకా జ్ఞానాన్ని సంపూర్ణ హృదయంతోన శిష్యుడికి అనుగ్రహించి ఆ శక్తిని ధారపోస్తారు. ఇక్కడ రెండు విషయాలు ఏమిటంటే, ఎప్పుడైతే శిష్యుడు నన్ను శాసించండి అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో గురువు రెండు పనులు చేస్తాడు. ఒకటి ఏంటంటే
ప్రేమపూర్వకంగా జ్ఞానం చెప్తాడు, తన అనుభవ శక్తిని కూడా దారబోస్తాడు. రెండు వస్తాయి. ఎవరైతే ఆ విధంగా సిద్ధపడతారో తన శక్తిని దారబోస్తారు, తన ప్రేమపూర్వకంగా తన అనుభవ జ్ఞానాన్ని కూడా ఆ శిష్యుడికి ధారపోస్తారు. అది ఫండమెంటల్, చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. ఇది బ్రహ్మ విద్య నేర్చుకున్న. అందుకనే భగవద్గీత ప్రతి విద్యలో కూడా ఎక్కడైనా సరే ఉన్నా సరే భగవద్గీతలో చెప్పినవి ఏంటంటే దీస్ ఆర్ వెరీ గుడ్ ఫండమెంటల్స్. ఇవి తెలిసి పాటించిన వాడికి జ్ఞానం కలుగుతుంది. నెక్స్ట్. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. దీంట్లో ఏంటంటే పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ఎప్పుడైతే తాను ఈ విద్యని స్వీకరించడానికి సిద్ధపడి శాసించండి ఎప్పుడన్నారో అంతవరకు పరమాత్మ వెయిట్ చేశారు. వెయిట్ చేసి ఏంటంటే ఇప్పుడు వేదాంతం చెప్పడం మొదలు పెట్టారు. ఈ వేదాంతంలో ఏంటంటే ఈ 2 అధ్యాయాల ఆత్మతత్వం, అద్వైత జ్ఞానం, సాంఖ్య శాస్త్రం, ఇదంతా ఈ సాంఖ్యం అంతా కూడా అద్వైతం. ఇది ఎట్లాంటిదంటే గురువు గారు చెప్పేవారు ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు ఆయన చనిపోయే సమయంలో కస్తూరి వేస్తారు. కస్తూరి వేయడం అంటే కస్తూరి చాలా వేడిది. అది వేస్తే ఏమాత్రం కొద్దిగా ప్రాణం ఉన్నా సరే మళ్ళీ లేచి కూర్చుంటాడు. అదే విధంగా ఏంటంటే అజ్ఞాన స్థితిలో ఈ బాధాకరంగా ఈ సంసారం భరించలేక అజ్ఞాన స్థితిలో దీన స్థితిలో ఉండే వాళ్ళకి ఈ కస్తూరి లాంటి ఆత్మజ్ఞానం ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు అవన్నీ మర్చిపోయి ఒక్కసారి వేడెక్కుతారు. అంటే జ్ఞానం వైపు మళ్ళుతుంది. అప్పుడు అజ్ఞానంలో ఉండే ఈ బాధలన్నీ కూడా మర్చిపోతారు. ఆ మర్చిపోయిన దాంట్లో ముందు ఏంటంటే ఈ శ్లోకానికి ముందు 2 చెప్పిస్తానని చెప్పలేదు కానీ అశోచ నన్వశోచస్తం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాంశోశ్చ నాను శోచంతే పండితాః నత్వేవాహం జాతునాత్సం నత్వం నేమే జనాధిప నచైవ నభవిష్యామః సర్వే వై మతఃపరం అని ఈ 2 శ్లోకాలు ఏంటంటే దుఃఖింపదగిన వారి గురించి నువ్వు దుఃఖిస్తున్నావు, మళ్ళీ పండితుల్లా మాట్లాడుతున్నావు. కానీ పండితుడైన వాడు ఏమిటంటే బ్రతికున్నవాడు కానీ చనిపోయిన వాడు కానీ వాళ్ళు ఈ శరీరం విడిచిపెట్టినప్పుడు ఎప్పుడు కూడా దుఃఖించరు. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని వీళ్ళందరూ కూడా వీళ్ళెప్పుడు కూడా చనిపోయేవారు కాదు, ఎప్పుడు ఉండేవారే. ఒకప్పుడు లేక కొత్తగా పుట్టి తర్వాత చనిపోయేవారు కాదు. ఎందుకంటే మనం అందరం కూడా ఆత్మస్వరూపులమే. ఇప్పుడు చెప్తున్నారు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా. అంటే ఈ శరీరంలోన కౌమారం, యవ్వనం, వార్ధక్యం అంటే మనలోన శరీరంలో మార్పులు వస్తుంటాయి. కుమారత్వం, అడాలసెన్స్, తర్వాత యవ్వనం, యూత్, తర్వాత జర, వార్ధక్యం, ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి, మార్పులు చెందుతూనే ఉంటాయి. తథా దేహాంతర ప్రాప్తి, ఈ శరీరం విడిచినప్పటికీ కూడా ధీరః తత్ర నముహ్యతి, జ్ఞాని ఎప్పుడు కూడా మోహం చెందడు. జ్ఞాని ఎందుకు మోహం చెందడు? ఈ శరీరం లోపల ఆత్మనే నేనని తెలుసుకున్నాడు. ఆత్మనే నేనని తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మకి పుట్టుట, పెరుగుట, పరిణామం చెందుట, క్షీణించుట, వృద్ధి చెందుట, నశించుట అనే ఈ షట్వికారాలు ఆత్మకు ఉండవు. ఆత్మకు ఉండవు కనుక ఈ శరీరం ఉన్నప్పటికీ కూడా ఈ శరీరంలో ఈ కౌమారం, యవ్వనం, వార్ధక్యం, తర్వాత మరణం సంభవించినప్పుడు కూడా నేను ఆత్మనే సుమా, నాకేవేమి మార్పు లేవు సుమా అని తను మోహం చెందడు సుమా అని చెప్తున్నారు. ఇది ఆత్మతత్వం గురించి చెప్తున్నారు ఈ 2 అధ్యాయాలను. నెక్స్ట్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాస్థితిక్షస్వ భారత. ఇది కూడా ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే తన్మాత్రలు. 5 ఇంద్రియాలకి 5 తన్మాత్రలు ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల ద్వారా పొందే సుఖాలు ఉన్నాయే, ఈ ఇంద్రియ సుఖాలు ఉన్నవే, శీతోష్ణ సుఖ దుఃఖదా. అవి శీతలము, ఉష్ణము అంటే చల్లదనం కలుగు చేస్తాయి, వేడి కలుగు చేస్తాయి, సుఖాన్ని కలుగు చేస్తాయి, దుఃఖాన్ని కలుగు చేస్తాయి. ఆగమపాయను, ఆగమ అపాయను వస్తుంటాయి, పోతుంటాయి. అనిత్యస్థాం,
అవి నిత్యమైనవి కావు. తాం తితిక్షస్వ భారత, నీవు ఓర్పు కలిగి ఉండుము. అంటే ఈ శ్లోకాలు వింటున్నప్పుడు కొంతమంది మనలో కూడా ఇప్పటికి కూడా సంసారికులు కొన్ని బాధలు కలిగి ఉండొచ్చు. ఇలాంటి వింటుంటే అవన్నీ పోతుంటాయి. అది ఎట్లా అంటే చెప్తున్నారు, మాత్ర స్పర్శాస్తు కౌంతే శీతోష్ణ సుఖదుఃఖద. అంటే ఈ ఇంద్రియ సుఖాలన్నీ కూడా ఏంటంటే తాత్కాలికమైనవి, ఇవి ఉండిపోయేవి కావు. ఆగమ అపాయనం, వస్తుంటాయి పోతుంటాయి. అనిత్యస్థాం, అనిత్య అంటే శాశ్వతమైనవి కావు. తాం, నీవేంటంటే తితిక్షస్వ భారత, నీవు ఓపికతో ఉండు. అంటే ఓపిక ఉండి ఎవరికుంటాయి? నీవు ఈ ప్రపంచానికి, ఈ శరీరానికి, ఈ మనసుకి దూరంగా అంతర్లీనంగా యోగ సాధన చేస్తూ ఉంటే మనసు అక్కడ ఆ బ్రహ్మజ్ఞుల లగ్నం అవుతుంటే వీటి మీద మనసు ఉండదు. అంటే అంతగా ఉంటేనే కానీ ఈ ఓపిక వస్తుంది. ఓపిక రాదు. అంటే ఓపిక రావాలంటే ఊరికే కాదు, అంటే సంథింగ్ ఈజ్ బియాండ్. నేను ఈ అనిపించే ఈ భౌతిక సుఖాలు ఇవన్నీ కూడా అనిపించినప్పటికీ కూడా ఇవి శాశ్వతం కాదని నిర్ణయించుకుని ఏదో ఉంది, ఏదో బ్రహ్మాండం ఉంది అనే విధంగా ఊహించుకుని ఉంటే దీనికి ఓపిక వస్తుంది. లేకపోతే మనం ఏంటంటే వెంటనే పర్టర్బ్ అయిపోతాం. మనం వెంటనే దాని ముందు మనం తదాత్మ్యం చెంది ఏంటంటే ఏదో ఒక ఆపద వచ్చిందంటే నా కర్మ ఇంతే కాబోసు, నేను పూర్వజంలో ఏదో తప్పు చేసి అంతవరకు వెళ్ళిపోతుంటాం. లేకపోతే ఏదో ఆనందం అని వచ్చిందనుకోండి, ఓహో నేనేదో స్పెషల్ గా పుట్టానేమో, లేకపోతే నేను భగవంతుని సృష్టిలో నేను ముందుగా, లేకపోతే ఏదో పెద్ద పుణ్యం చేసి పుట్టానేమో అని అప్పటికప్పుడే ఊహించుకుంటాడు. ఇది సత్యం కాదు, అది సత్యం కాదు, నీవు మాత్రం ఆత్మస్వరూపుడవే. అది యం న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ విద్య పొందడానికి అర్హత ఎలా వస్తుంది అనేది వారు చెప్తున్నారు. ఎంహినం వ్యధయం చేతే పురుషం పురుషర్షభ, ఓ పురుష శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఎంహినం వ్యధయం చేతే, ఏతే అంటే అవి ముందు శ్లోకంలో చెప్పినట్టు ఏంటంటే ఈ ఇంద్రియ సుఖాలు అనేవి ఏంటంటే ఇవి వచ్చినప్పుడు వ్యధయంతి నా వ్యధయంతి, ఎవరైతే బాధపడరో అంటే ఇంద్రియ సుఖాలు వస్తూ పోతుంటాయి అని తెలుసుకుని ఓపుతో ఉంటాడో, బాధపడడో, సమదుఃఖం సుఖం ధీరం అంటే సుఖం గాని దుఃఖం గాని వాటన్నిటిని సమత్వ భావంతో ఉండే ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ముందు థీరీ చెప్తున్నారు. ఈ థీరీ అనేది ఇవి ప్రాక్టికల్ గా ఎలా అనుభవంకి రాగలుగుతాము అనేది రాబోయే కాలంలో సాధన చెప్తారు. సాధనకు ముందు థీరీ చెప్తున్నారు. ఇదంతా సాంఖ్యం, ఆత్మతత్వ జ్ఞానం. ఈ ఆత్మతత్వ జ్ఞానం ఏంటంటే సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే, అతడు సహా అమృతత్వాయ కల్పతే అంటే మోక్షాన్ని పొందడానికి అర్హుడు అవుతాడు. అంటే సుఖదుఖాలని కూడా సమత్వంగా ఎవరైతే భావించడానికి ప్రయత్నం చేస్తారో వాడు మోక్షానికి అర్హుడవుతాడు. ఇంకా అర్హుడు అవుతాడు. నా సతే విద్యతే, చెప్పమ్మా. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఇది ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తర్కం చాలా ఉపయోగపడుతుంది. తర్కం చాలా ఉపయోగపడుతుంది. తర్కశాస్త్రం అంటారు. నా అసతే విద్యతే భావం అంటే అసత్ ఎప్పుడు ఉండడానికి వీలు లేదు, ఉండదు. అసత్ అంటే ఏంటి? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది. సత్ అంటే ఎప్పుడు ఉండేది. అసత్ అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది ఏది? ఈ శరీరం. మనం ఎంతవరకు ఆయుష్ ఉన్నదో అంతవరకు ఉంటాం, కానీ తర్వాత ఈ శరీరం నశిస్తుంది. కాబట్టి ఈ అసత్ అనేది ఎప్పుడు కూడా ఇది తాత్కాలికం కనుక విద్యతే నవిద్యతే భావో అంటే ఏంటంటే నా అసతే విద్యతే భావో నా అభావో విద్యతే సతః అంటే సత్పదార్థం ఎప్పుడు లేకుండా పోదు. సత్పదార్థం ఏది? మన లోపల ఉండే ఆత్మ, మన లోపల ఉండే ప్రాణం. కాబట్టి మనలో రెండు ఉన్నాయి. ఏమిటంటే సత్తు అసత్తు. సత్తు అనేది
లోపలుండే ప్రాణమే అదే ఆత్మ. ఆత్మే ప్రాణరూపంలో ఉంది. మరి శరీరం అనేది అసత్తు. కాబట్టి నా అసతే విద్యతే భావు, అసత్ ఎప్పుడు ఉండడానికి వీలు లేదు, ఉండదు. నా అభావో విద్యతే సతః, ఈ సత్పదార్థం ఎప్పుడు కూడా లేకపోదు, ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఉభయోరపి దృష్టో అంతస్తనయో తత్వదర్శిభి, తత్వదర్శనం చేసిన మహాత్ములందరూ కూడా రెండు చూస్తారట. ఏ రెండు? ఈ రెండు, ఈ అసత్తుని సత్తుని కూడా. ఈ రెండు మనలో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు మనలో ఉన్నాయి. ఏమిటంటే ఉభయోరపి దృష్టో అంతస్తన, ఈ రెండు తలక తారతమ్యం, ఏది సత్తు ఏది అసత్తు అనే వీటెండు తలక తారతమ్యం, ఈ భేదాన్ని తత్వదర్శిభి, ఈ రెండు తలక తారతమ్యాన్ని ఎప్పుడో జ్ఞానులు చూశారు. కాబట్టి ప్రతి ఒక్కరము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎన్ని బాధలు వచ్చినా సరే అది అసత్తే, ఎన్ని రకాల సుఖాలు వచ్చినా అది అసత్తే. ఇవన్నీ తాత్కాలికం. ఈ తాత్కాలికం కాకుండా శాశ్వత బ్రహ్మానందం ఒకటి ఉన్నది. ఆ బ్రహ్మానంద వస్తువే మనలో ఉంది, అది సత్పదార్థం, అదే ప్రాణం, మనలోనే ఆత్మరూపంలో ఉంది. కాబట్టి ప్రాణము ఆత్మ ఇదన్నది కూడా సత్పదార్థం. మిగతా శరీరము ఇవన్నీ కూడా అసత్పదార్థం. దానికి ఉదాహరణ ఏంటంటే, మనం శరీరంలో ప్రాణం ఉన్నంత కాలము ఈ శరీరం నిలుస్తుంది. ఇందులో నుంచి బయటికి పోయిన వెంటనే శరీరం కుళ్ళిపోతుంది. ఈ శరీరం కుళ్ళిపోతుందంటే అర్థం ఏంటి? ఇంతవరకు కుళ్ళిపోకుండా చేసేదేది? మనలో ప్రాణం. కాబట్టి అది అత్యంత నిర్మలో దేహో దేహీ చత్యంత నిర్మల ఉభయోరంతరం జ్ఞాత్వా కశ్య శౌచం విధీయతే అని ఒక మైత్రేయ ఉపనిషత్తులో చెప్తున్నారు. అత్యంత మలినో దేహో, ఈ శరీరం అత్యంత మలినం. దేహీ చత్యంత నిర్మల, లోపల ఆత్మ అనేది అది నిర్మలమైనది. ఉభయోర్ అంతరం జ్ఞాత్వా, ఈ రెండిటికి తేడా తెలిసిన తర్వాత కశ్య శౌచం విధీయతే, దేనికి శుచి? ఈ శరీరాన్ని కడుగుతామా? ఇది మోస్ట్, అది ఏంటంటే ఇది కుళ్ళిపోయేది. మరి అది లోపల ఉండే ఆత్మ అత్యంత నిర్మలమైనది. నిర్మలమైన దానికి మనం శుచి చేయలేము, చేయని అవసరం లేదు. ఈ కుళ్ళిపోయిన శరీరానికి ఎంత మన శరీరం శుచి చేసినా సరే ఇది కుళ్ళిపోయేది గనక. కాబట్టి ఏమిటంటే ఈ రెండింటి తరగతి తారతమ్యం తెలుసుకోవాలి. అలాగా తెలుసుకున్నప్పుడు ఏంటంటే కొన్నాళ్ళకి మనం తెలుసుకుంటాం ఏమిటంటే, నేను ఆత్మనే సుమా, నీవు శరీరం కాదు సుమా అనే భావంలోకి వెళ్తాం. ఇది నా అసతే విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టో అంతస్తనయోస్తత్వదర్శిభి. నెక్స్ట్ అవినాశితు తద్విద్ధి येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. ఇది ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉన్నది. ఏంటంటే అవినాశిత తద్విద్ధి, ఏది? తత్ తత్ సత్పదార్థం, అది అవినాశి, అది నశించేది కాదు. అవినాశిత తద్విద్ధి ఏన సర్వమిదం తతం, దేని చేత ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నదో, ఏన సర్వం ఇదం, ఇదం సర్వం ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నదో అది అవినాశి, అది నాశనం లేనిది. వినాశం అవ్యయస్యాస్య, అటువంటి అవినాశి అయిన వస్తువుని నకశ్చిత్ కర్తుమర్హతి, ఎవరైనా దాన్ని నాశనం చేయగలరా అంటే ఏంటంటే, యుద్ధంలోన ఇక్కడ పరమాత్మ సమాధానం అది. యుద్ధంలో చనిపోతారు, ఒకడు చంపుతాడు, ఇంకోటి చచ్చిపోతాడు, ఇవన్నీ అనుకుంటున్నారు కదా. ఇవన్నీ ఎవరెవరు చంపుతారు? లోపలుండే వస్తువు అవినాశది. ఆ సత్పదార్థం అనేది ఎప్పుడైతే అవినాశి అయి ఉన్నదో దాన్ని ఒకడు చంపడం గాని చంపకపోవడం గాని ఎప్పుడు జరగదు. అది ఎప్పుడు కూడా ఎప్పుడు ఉండేదే. అందువలన ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఆత్మ ఆత్మ అని అంటున్నారే, చాలా మందికి ఇక్కడ భగవద్గీత వ్యాఖ్యానాలు ఇక్కడే తప్పుడుగా వ్యాఖ్యానం చేసుకుంటున్నారు. ఏమిటంటే ఇండివిజువల్ సోల్, జీవాత్మ అని అనుకుంటున్నారు. జీవాత్మ కాదు, అక్కడ పరమాత్మ గురించే చెప్తున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది కీలకమైన పాయింట్ ఇదే. భగవద్గీత ఎవరైతే యోగులు అయితేనే దాన్ని అర్థం చేసుకుంటారు, కానీ మిగతా వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇది కేవలం జీవాత్మ, అది రాబోయే దీంట్లో చెప్తున్నారు. ఏంటి? ఈ శరీరం చినిగిపోయిన వస్త్రం బట్ట విడిచిపెట్టే అవన్నీ వస్తున్నాయి శ్లోకాలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడే మొదలు పెట్టేశారు. ఏమిటంటే ఇది ఇండివిజువల్ సోల్, జీవాత్మ అని అనుకుంటారు. జీవాత్మ కాదు, ఇది పరమాత్మ. పరమాత్మ చేతనే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది. అటువంటి సర్వవ్యాపకమైన వస్తువుని, అది లోపల బయట ఉన్నదాన్ని ఎవరైనా చంపడానికి, నాశనం చేయడానికి ప్రయత్నం చేయగలరా? చెయ్యలేరు. కాబట్టి యుద్ధం అనేది ఒక లీల మాత్రమే.
నీవేదో ఏదో నాశనం అయిపోతుంది, నువ్వు చనిపోతావు, వాళ్ళు చచ్చిపోతారు, లేకపోతే ఏవో అనుకుంటున్నావు, ఇదంతా వేస్ట్. నీకు అదంతా అది లీల మాత్రమే. ఉండే వస్తువు ఒకటే. అటువంటి వస్తువు, ఉండే వస్తువులోన నీవు చంపడం ఏమిటి, వాళ్ళు చచ్చిపోవడం ఏంటి, వాళ్ళు చంపడం ఏంటి, నీవు చచ్చిపోవడం ఏంటి, ఉండే వస్తువు ఒకటే కాబట్టి ఎవరు ఏమి చంపలేరని తన తాలూకా విషాదాన్ని వారు తీస్తున్నారు. పరమాత్మ అర్జునుడి తాలూకా విషాదాన్ని న్యూట్రలైజ్ చేస్తున్నారు. నెక్స్ట్. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. ఈ శ్లోకం కూడా ఏంటంటే ఈ సాంఖ్యంలోన అతి ప్రధానమైనది. ఇది కూడా ఏంటంటే నజాయితే మ్రీతేవ, అది అని అంటున్న తత్ అని అంటున్నారు చూసారా. ఆ తత్ అనేది ఆ పరమాత్మ, ఆ ఆత్మ, ఆ పరమాత్మ అనేది ఏంటంటే, ఆ బ్రహ్మం అనేది ఏంటంటే నజాయతే అది పుట్టేది కాదు, మ్రియతేవా చనిపోయేది కాదు కదా చిన్న అయం భూత్వ అభవితావాన భూయ, ఒకానొకప్పుడు పుట్టి మళ్ళీ చనిపోయి మరల ఎప్పుడు అజో నిత్యం, ఎప్పుడు అది పుట్టుక లేనిదే, నిత్యం ఎప్పుడు ఉండేదే, శాశ్వతంగా ఉండేదే, పురాణం ఎప్పటి నుంచో ఉన్నది. నా హన్యతే అంటే అది హన్యమానే శరీరే, అంటే ఈ శరీరంలోన అది చంపడం గాని చంపబడడం గాని లేదు. అంటే ఈ శరీరం ఉండకపోవచ్చు గాక, కానీ అది ఎప్పుడు ఉండేది. అదే రేపు భవిష్యత్తులో చెప్పబోతున్నారు పరమాత్మ. ఈ శరీరంలో ఉండే ఆ పరమాత్మ స్వరూపం ఉన్నదే, అది ఎప్పుడు కూడా ఉండేదే, పుట్టుక లేనిది, షడ్వికార రహితమైనది. పుట్టుట, పెరుగుట, వృద్ధి చెందుట, స్థితి చెందుట, క్షీణించుట, నాశనమగుట అనే 6 గుణాలు లేనిది. అది షడ్వికార రహితమైన ఆ పరమాత్మ ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా దానిని ఎవరు నాశనం చేయడం గాని, దాని ఇంకెవరైనా నాశనం చేయడం గాని, అది నాశనం చేయబడడం గాని అది జరగదు సుమా అని అద్వైత జ్ఞానం ఈ సాంఖ్య రూపంలో చెప్తున్నారు పరమాత్మ. నెక్స్ట్ వాసాంశ జీవన అనుకుంటాను. ఇంతే గురుజీ టుడేకి. ఓకే, 12 అయిపోయినాయా? ఓకే ఓకే, అయిపోయినాయి గురుజీ. 12 అయిపోయింది. ఇప్పుడు ఈ 12 శ్లోకాల తాలూకా భావం, ఈ 12లోనే మనకు చాలా వేదాంతం వచ్చేసింది చూసారా. చాలా వేదాంతం, వైరాగ్యం అన్ని వస్తాయి. ఏంటి సాధకుడికి ఇవన్నీ వింటూ ఉంటుంటే, భగవద్గీత అర్థపూరితంగా చదువుతూ ఉన్నామంటే, ఇది విని మీరు యోగంలో కూర్చున్నారనుకోండి, కూర్చుంటే బ్రహ్మాండంగా వస్తుంది, యోగం కూడా వస్తుంది, అది స్థిరం అయిపోతుంది. యోగంతో మీరు ఆలోచించారంటే స్థిరం అయిపోతుంది. గురువు గారు చెప్పేవారు ఏంటంటే, యోగ తద్వృత్తి నిరోధో హి జ్ఞానం సమ్యక్ గవేక్షణం అన్నారు. ఏ భావంతో యోగం చేస్తావో అది స్థిరం అవుతుంది. కాబట్టి స్థిరం చేయడానికి యోగం కావాలి, దానికి ముందు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం, అందుకనే పరమాత్మ యోగం చెప్పే ముందు ఈ సాంఖ్యం చెప్పారు. అది